హాయ్ అండి. మనం ఈరోజు చింతకాయ తొక్కుతో పచ్చిమిర్చి చింతకాయ పచ్చడి, పండుమిర్చి చింతకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా చింతకాయల్ని నార తీసి శుభ్రంగా కడగాలి. నార తీసేటప్పుడు మరీ చిన్న చిన్న ముక్కలుగా చేయకూడదు. కడిగేటప్పుడు నీళ్ళు పోయి ఆరబెట్టినా కూడా పచ్చిగా ఉంటాయి, పచ్చడి పాడవుతుంది. నార మాత్రమే ఇప్పుడు తీసేసి కడిగి ఆరబెట్టిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా నార తీసి వాటర్ పోసి ఆ పైన ఉండే దుమ్మంతా పోయే వరకు కడగాలి. చింతకాయలు మరీ ఎక్కువ కేజీ లెక్కన తీసుకుని ఇలా తొక్కు చేసుకుంటే సంవత్సరం అంతా నిలువ ఉంటుంది. నేను 1/2 కేజీ మాత్రమే తీసుకుని చేస్తున్నాను. ఇలా 3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక కాటన్ టవల్ తీసుకుని వాటర్ అంతా తుడిచేసేయాలి. ఇలా వాటర్ తుడిచేసిన తర్వాత కాసేపు ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ మొత్తం తడారిపోయే వరకు ఎండబెట్టాలి. నేను బయట పెట్టాను. ఇలా ఒక అరగంటలో తడంతా ఆరిపోయి ఇట్లా డ్రై అయిపోయాయి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇలా ముక్కలు చేసి 1/2 కేజీ చింతకాయకి సగం కప్పు కంటే కొంచెం ఎక్కువ ఉప్పు తీసుకున్నాను. తర్వాత 2 స్పూన్ల పసుపు. ఇలా కొన్ని చింతకాయలు వేసుకుని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. రోలు ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు. కొంతమంది ఇలా దంచేటప్పుడు చింతకాయ గింజల్ని తీసేస్తారు. తీసేయకుంటేనే మంచిది. చాలామంది ఈ మధ్య మోకాళ్ళ నొప్పుల కోసం చింతకాయ పొడిని కొనుక్కుంటున్నారు. అలా కాకుండా నేచురల్గా ఇప్పుడు ఈ చింతకాయలో ఉండే గింజల్ని మిక్సీ పట్టుకునేటప్పుడే గ్రైండ్ చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇలా ఉప్పు పసుపు కలిపి దంచుకున్న
చింతకాయ తొక్కు అంటారు. ఇది సంవత్సరం అంతా నిలువ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకుని దీంట్లో పచ్చిమిర్చి కానీ పండు మిర్చి కానీ సీజన్ని బట్టి కలిపి గ్రైండ్ చేసుకుని తాలింపు పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఉండే ఉప్పు ఊరే వరకు కొంచెం 2 రోజులు అలా మూత పెట్టేసేసాను. ఇప్పుడు పండుమిర్చి సీజన్ కాబట్టి సగము పండుమిర్చితో సగం పచ్చిమిర్చితో చేస్తున్నాను. పండుమిర్చి 1 కప్పు, ఒక 20 వెల్లుల్లి రేఖలు. ఈ మిరప పళ్ళకి సరిపడా సాల్ట్ మాత్రమే వేసుకోవాలి. చింతకాయలో సాల్ట్ వేసాం కాబట్టి. ½ కేజీ చింతకాయ తొక్కులో 200 గ్రాములు దీంట్లో కలుపుతున్నాను. తర్వాత 1 టీ స్పూను జీలకర్ర. మధ్య మధ్యలో కలుపుతూ అవసరం అనుకుంటే కొన్ని వాటర్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసి తాలింపుకు రెడీ చేసుకోవాలి. ఇది కొంచెం తాలింపు కలపడం కోసం వీలుగా ఉంటుందని పెద్ద డబ్బాలోకి వేస్తున్నాను. ఇప్పుడు మిగిలిన దాన్ని పచ్చిమిర్చితో, కప్పున్నర పచ్చిమిర్చి, 300 గ్రాముల చింతకాయ తొక్కు, అలాగే ఒక 20 వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్ సరిపడా, ఒక 1½ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చింతకాయ తొక్కును కూడా అందులో కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కాస్త కొన్ని నీళ్ళు పోసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే తరిగి పెట్టుకున్న 1 కప్పు కొత్తిమీర కలిపి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి చింతకాయ పచ్చడిలో కొత్తిమీర వేసి రుబ్బుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు దీన్ని కూడా ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి. తాలింపు కలపడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఒక కప్పు ఆయిల్ పోసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఎండుమిర్చి దూరగా వేగినప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే కడాయి వేడికి ఇప్పుడు నూనె కాస్త చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కడాయిలో మళ్ళీ నూనె పోసుకొని పండు మిర్చితో చేసుకున్న చింతకాయ పచ్చడికి కూడా తాలింపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఆవాలు చిటపటలాడి తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నూనె చల్లారనివ్వాలి. ఈలోపు ఈ పచ్చిమిర్చితో చేసుకున్న పచ్చడి నూనె పచ్చడిలో అంతా కలిసేదాకా బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకో తాలింపు కూడా చల్లారిపోయింది. దీంట్లోనే పండు మిర్చి చింతకాయ పచ్చడిని వేసి కడాయిలోనే కలుపుకోవచ్చు. ఇప్పుడు 2 ఎయిర్ టైట్ కంటైనర్స్ తీసుకుని ఒక దాంట్లో పండు మిర్చి పచ్చడి, ఇంకో దాంట్లో పచ్చిమిర్చి పచ్చడి ఫిల్ చేసుకోవాలి.
ఇలా తొక్కుని ఎక్కువ మోతాదులో చింతకాయలు తీసుకుని తొక్కును నిల్వ చేసుకుని ఈ పచ్చడి ఎప్పుడు కావాలంటే అప్పుడు వారానికి సరిపడా తాలింపు పెట్టుకోవచ్చు. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని ఈ చింతకాయ పచ్చడి పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో సి విటమిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. అలాగే ఇంకో దాంట్లో పండుమిర్చి చింతకాయ పచ్చడి కూడా నింపి పెట్టుకోవాలి. ఇప్పుడు చింతకాయలు పండుమిర్చి దొరికే సీజన్ కదా, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇలా హాఫ్ కేజీలో 2 రకాల పచ్చళ్ళు రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.